అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఓయూ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామన్న రేవంత్. బీఆర్ఎస్ మళ్లీ వస్తే ఉస్మానియా భూముల్లో లేఅవుట్లు వేసి అమ్మేస్తుందని హెచ్చరిక. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ కసరత్తు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి బృందం. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవు పార్టీ కలకలం. 6గురిని అరెస్ట్ చేసిన ఈగల్ టీం. రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్పై ఆరోపణలు. ఐఐటీ నీట్ ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులకు చంద్రబాబు అభినందన. సంక్షేమ పాఠశాలలపై ఖర్చుకు వెనకాడబోమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. సెప్టెంబర్ 15 నాటికి 1,46,00,000 కుటుంబాలకు అందజేస్తామన్న నాదెండ్ల. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విమర్శల్ని తోసిపుచ్చిన అమిత్ షా. పీఎం సీఎంలు జైలు నుంచి పరిపాలన చేయటం సరైనదేనా అని ప్రశ్న. దివ్యాంగులపై స్టాండప్ కామెడీ చేస్తున్న వారిపై సుప్రీంకోర్టు మండిపాటు. సొంత షోలు పాడ్కాస్ట్లలోనే క్షమాపణలు చెప్పాలని ఆదేశం. అమెరికా అదనపు సుంకాల నిలిపివేతకు కేంద్రం కసరత్తు. ట్రంప్ యంత్రాంగంతో లాబీయింగ్కు మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ సంస్థతో ఒప్పందం. తెలంగాణకు ప్రత్యామ్నాయం లాంటి ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలంటే అన్ని ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓయూ అభివృద్ధిని అడ్డుకునేవారే తన పర్యటనను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. ఎలాంటి బందోబస్తు లేకుండా వచ్చే డిసెంబర్లో ఉస్మానియాకు వస్తానని, ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతానని ప్రకటించారు. ఉస్మానియా అభివృద్ధికి కావాల్సిన నిధులన్నింటినీ ఇస్తానని వెల్లడించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉస్మానియా వర్సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దుందుభి, భీమా పేర్లతో నిర్మించిన 2 బాయ్స్ హాస్టళ్లు సహా 90 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్, 2 బాలికల వసతి గృహాలకు శంకుస్థాపనలు చేశారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ సహా విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఠాకూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ఓయూకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎందరో ప్రముఖులు ఈ వర్సిటీ నుంచే వచ్చారని గుర్తు చేశారు. వర్సిటీలో సామాజిక పరమైన అంశాలపై చర్చ జరగాలని సీఎం ఆకాంక్షించారు. వర్సిటీ అభివృద్ధి కోరుకునే తన పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలకు పూనుకునే వారి ఉచ్చులో పడవద్దని సూచించారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. మనకేం తక్కువ? 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? ఏం కావాలనో అడగండి, అడగకపోతే మీ పేదరికమే. అంచనాలను వేసుకుని ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. మళ్ళీ నేను వస్తా. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. గత ప్రభుత్వం హయాంలో యూనివర్సిటీలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే వీసీలను నియమించి అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే ఉస్మానియా భూములను కాజేస్తారని హెచ్చరించారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్లకు. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటోళ్ళు.
వాళ్ళు ఈ తెలంగాణ సమాజం కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు. తెలంగాణ విద్యారంగ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని జేఏసీ చైర్మన్ కోదండరాంను మండలికి పంపిస్తే ప్రతిపక్షం కుట్రలు చేసి అడ్డుకుందని రేవంత్ ఆరోపించారు. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. ఏం పైశాచిక ఆనందమైంది, ఏం శునకానందం. మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్ని మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్ గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. విద్యారంగంలో సమస్యలపై ఒక కమిటీ వేయాలని యోగితా రాణాకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఓయూలో ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకుని పలువురు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తెలంగాణ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హిమాయత్ నగర్లోని నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఉస్మానియాకు వస్తున్న సీఎంను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీపై నిలదీసినందునే తనను గృహ నిర్బంధం చేశారని గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అటు ఓయూలో సీఎం పర్యటనను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్ని ముందస్తు అరెస్టులు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇలా విద్యార్థుల్ని అరెస్టులు చేయడానికే విద్యా హోంశాఖల్ని సీఎం తన వద్ద పెట్టుకున్నారా అని హరీష్ ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్ని మోసం చేసినందుకు ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. భూములు బుక్కి పరిహారం మెక్కి అనే శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనంపై స్పందించిన సీఎం వెంటనే విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాచారం మండలం తాడిపర్తి పరిధిలో సర్వే నెంబర్ 104లోని 250 ఎకరాల భూదాన్ భూములను తాము కొనుగోలు చేశామంటూ హైదరాబాద్కు చెందిన కొందరు హక్కులు క్లెయిమ్ చేశారు. అక్కడ ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూసేకరణలో వాటిని పట్టాలుగా పరిగణించి ఎకరానికి 40 కోట్ల రూపాయల పరిహారం చెల్లించారు. ఈ వ్యవహారంపై సీఎం విచారణకు ఆదేశించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ సాయంత్రం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమైన రేవంత్ రెడ్డి బృందం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు. ఆయన ఇచ్చిన సూచనల్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితోనూ సమావేశం కానున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన చిక్కులు లేకుండా సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. లోకల్ బాడీస్లో ఓబీసీలకు సంబంధించినటువంటి అంశం పైన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ కోవిదులు డాక్టర్ అభిషేక్ సింఘ్వి గారి ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. వారికి సంపూర్ణంగా ఈ విషయం పైన వివరించాం. వారు కూడా లోతుగా అధ్యయనం చేసి మాకు చేయాల్సినటువంటి సూచనలు చేశారు. మేము తదుపరి రిపోర్ట్ని క్యాబినెట్లో హైదరాబాద్లో వారి క్యాబినెట్కి అందిస్తాం. వైద్యారోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అంతర్భాగంగా ఈ పరిశోధన కార్యకలాపాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్, అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాన్ని సమన్వయం చేయడం ద్వారా ప్రజారోగ్య రంగంలో గణనీయ మార్పులు తెచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్లతో పాటు పరిశోధనలు, నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, స్టార్టప్లు, ఇంక్యుబేషన్లో సహకారం కోసం ప్రభుత్వం ఈ సందర్భంగా ఒప్పందం కుదుర్చుకుంది. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ, నీట్లో విజయం సాధించిన విద్యార్థుల్ని చంద్రబాబు అభినందించారు. మొత్తం 55 మంది చంద్రబాబును కలవగా మరింత కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని ఆయన సూచించారు. సీట్లు పొందిన ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా 1,00,000 రూపాయల నగదు అందించారు.
భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. విద్యార్థుల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు రూపుదిద్దుకోవాలన్నారు. ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యా సంస్థకు వెళ్లి అక్కడ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కొత్తగా మరో 7 ఐఐటీ నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాటి ద్వారా 1411 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని సూచించారు. పేదలకు ఇచ్చే చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సాంకేతికతను వినియోగించి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఆయన ఇవాళ 9 జిల్లాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 15 కల్లా మొత్తం 1,46,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు చిరునామా మార్పు చేసుకున్న వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని, ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అయినా జైలు నుంచి పరిపాలన చేయటం మంచి విషయమేనా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన కేంద్ర మంత్రి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై మాట్లాడారు. జైలు నుంచి పరిపాలన చేయటం ప్రజాస్వామ్యానికి మర్యాదపూర్వకంగా ఉంటుందా అంటూ విపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళితే సులభంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలమని అనుకుంటున్నారని మండిపడ్డారు. వారు జైలునే సీఎం పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారని ఆరోపించారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి దేశంలో రాకూడదని అమిత్ షా అన్నారు. నూతన బిల్లులో ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే సవరణ చేశారని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుందని, అంతేగాని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలాగని నిలదీశారు. ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంటులో ఆమోదం పొందుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. क्या कोई मुख्यमंत्री, कोई प्रधानमंत्री या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या? इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या? कभी भी देश का प्रधानमंत्री जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या? देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या? क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं? भाई आपके दल का बहुमत है, आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा. जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहां पर. और वो कांग्रेस के समय में प्रावधान हुआ है कि अगर 2 साल से ज्यादा सेशन कोर्ट्स में जेल होती है, 2 साल से ज्यादा समय के लिए कैद का ऑर्डर होता है तो आपकी सदस्यता अपने आप समाप्त हो जाती है. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థిస్తూ కేంద్ర హోంమంత్రి చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రతిపక్ష ఇండీ కూటమి తప్పుపట్టింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు బిల్లును సమర్థిస్తున్నారని అమిత్ షా చెప్పడంపై విపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. విపక్షాలు లేకుండా చేయడమే బీజేపీ ఉద్దేశమని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఆరోపించారు. ఈడీ రాజకీయ పార్టీలా పనిచేస్తుందని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం మర్చిపోవద్దని అమిత్ షాకు సూచించారు. దోషుల్ని తప్పించేందుకు ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయన్న ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ నేత సుప్రియా సూలే మరో చట్టం ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేందుకే సవరణ బిల్లు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, మాణికం ఠాకూర్ ఆరోపించారు. రాహుల్ గాంధీని విపక్షాలను ఉద్దేశిస్తూ అమిత్ షా పదే అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవు పార్టీ కలకలం రేపింది. కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవు పార్టీ జరుగుతోందనే సమాచారంపై గచ్చిబౌలి పోలీసుల సాయంతో ఈగల్ టీం సోదాలు చేసింది. ఇందులో 2 డ్రగ్స్ పెడ్లర్లు, 1 సరఫరాదారుడు, 3 వినియోగదారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 20 గ్రాముల ఎక్స్ఎస్టీసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తేజ, విక్రమ్, మన్నె నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన ప్రధాన సరఫరాదారుడు రాహుల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు తేజ, విక్రమ్, నీలిమ రాజమండ్రికి చెందినవారు కాగా
తరచూ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు మకాం మార్చి నగరంలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బెంగళూరులో ఉన్న రాహుల్తో మణిదీప్ అనే వ్యక్తికి సంబంధాలున్నట్లు గుర్తించిన పోలీసులు 2023లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గోవాలో రేవ్ పార్టీకి తేజ, నీలిమాను మణిదీప్ ఆహ్వానించినట్లు వెల్లడించారు. తాజా రేవ్ పార్టీలో మణిదీప్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు అతడి కోసం రాజమండ్రి వెళ్లారు. గోవా, రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలాసార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ తేజ అన్నటువంటి వాడు కూడా 31/12/2023 అంటే న్యూ ఇయర్ సందర్భంగా కూడా మందీప్ అనే నేటివ్ ఆఫ్ రాజమండ్రి అతనితో కలిసి గోవాలో కూడా రేవ్ పార్టీ చేయడం జరిగింది. అక్కడ తేజ, నీలిమ ఇద్దరు వెళ్ళారు. అక్కడ రాహుల్ సప్లై చేశాడు, పరిచయం అయ్యాడు. అట్లాగే అక్కడి నుంచి వీళ్ళు ప్రతిసారి రేవ్ పార్టీ చేసినప్పుడు కూడా ఈ రాహుల్ నుంచి ప్రొక్యూర్ చేస్తుంటున్నారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. పొలాల్లో సాగు పనులు చేయాల్సిన రైతులు ఎరువు బస్తాల కోసం అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లాలో యూరియా కోసం నిరీక్షించి విసుగు చెందిన రైతులు జోగిపేట, నరసాపూర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పీఎస్ఈఎస్ ముందు అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాయటం సహా సంచులు, ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్బుక్లు లైన్లలో పెట్టి వేచి చూసినప్పటికీ నిల్వలు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. మిరుదొడ్డిలో యూరియా కోసం సిద్దిపేట, గజ్వేల్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారంటూ చేగుంటలో ఆందోళన చేశారు. నల్గొండ జిల్లాలోని యూరియా ఇక్కట్లు తప్పడం లేదు. త్రిపురారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు పడిగాపులు కాశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. నడిగూడ మండలంలో యూరియా కొరతపై రోడ్డెక్కి నిరసన తెలిపారు. తెలంగాణకు అందని యూరియాను తక్షణమే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్రంపై ఒత్తిడితో ఈ వారం రోజుల్లో తెలంగాణకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తున్నట్లు ఆయన వివరించారు. ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుని రాష్ట్రాలకు సరఫరా చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణకు కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడతామన్న తుమ్మల ఆర్ఎఫ్సీఎల్ నుంచి రావాల్సిన యూరియా కోసం ఇప్పటికే ఆ సంస్థ ఎండీతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకుని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు. గోదావరి జలాలు ఏపీకి దిగువకు వెళ్లాలనే కుట్రతో మేడిగడ్డకు మరమ్మతులు చేయటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో పలువురు నేతలు బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేటీఆర్ బీజేపీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై పగబట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. పసుపు బోర్డు పేరిట కేవలం బోర్డు మాత్రమే పెట్టారని విమర్శించారు. ఢిల్లీలో బడా మోదీ, ఇక్కడ చోటా మోదీ ఉద్యోగాలు, హామీల గురించి గొప్పగా చెప్పి మర్చిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి కలిసి రాహుల్ గాంధీని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచం లాగా నిలబడ్డదే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలైబలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ. ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఎన్నికలకు ముందు అబద్దాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయిన ఇంకేమున్నది అలా చెప్పుల జాతర. ఏడ చూసినా చెప్పులుగానే పడుతుంది లైన్లలో. యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భార్యకు తిండి పెట్టకుండా కడుపు మార్చి ఆమె చనిపోయేట్టు చేసిన ఘటనలో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. లక్ష్మీ ప్రసన్న మరణానికి కారణమైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. లక్ష్మీ ప్రసన్నను భర్త నరేష్ గృహ నిర్బంధం చేసి ఆహారం తీసుకోకుండా చేసి చంపేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిందితుడు నరేష్ బావపై లక్ష్మీ ప్రసన్న బంధువులు దాడి చేశారు. 2015లో లక్ష్మీ ప్రసన్నను నరేష్ పెళ్లి చేసుకోగా వారికి కుమార్తె పుట్టింది. అప్పటి వరకు భార్యతో బాగానే ఉన్న నరేష్ తర్వాత వరకట్నం సహా ఆడపిల్లను కన్నామంటూ వేధించడం మొదలుపెట్టాడు. 3 ఏళ్లు పుట్టింట్లోనే వదిలేశాడు. తర్వాత పెద్దలు సర్ది చెప్పగా 3 ఏళ్ల క్రితం కాపురానికి తీసుకెళ్లిన నరేష్ అశ్వారావుపేటలో ఉండే తన అక్క బావల ఇంట్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత లక్ష్మీప్రసన్న తండ్రికి ఫోన్ చేసి మీ కుమార్తె కాలుజారి కింద పడిందని రాజమండ్రిలో ఓ ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం ఇచ్చాడు. అక్కడికి వెళ్లి చూసిన ఆ తండ్రి తన కుమార్తె ఎముకల గూడిగా విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి హతాశులయ్యారు. అల్లుడే తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 14 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి రమేష్, కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సుభేందు సమంతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు.
వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మండపాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. వెంటనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా ఉచిత విద్యుత్ కోసం 25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని వివరించారు. కోట్లాది భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 45 మంది ఉపాధ్యాయుల్ని అవార్డులకు ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖకు చెందిన శ్రీదేవి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి పెన్పహాడ్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఈ అవార్డుల్ని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. అమెరికాతో దౌత్య సంబంధాలు ఒడిదుడుకులకు గురవుతుండటంతో భారత్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో లాబింగ్ చేసేందుకు మెర్క్యూరీ గ్లోబల్ అఫైర్స్ అనే సంస్థను నియమించుకుంది. రిపబ్లిక్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ 2020లో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన వ్యక్తి ఆ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా ఈ నెల 27 నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ భారత్ లాబింగ్కు ఉపక్రమించింది. ఈ మధ్యవర్తిత్వం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం మెర్క్యూరీ గ్లోబల్ అఫైర్స్కు $75,000 చెల్లించనుంది. మొత్తం 3 నెలలు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. మెర్క్యూరీ సంస్థలో రిపబ్లికన్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ డేవిడ్ విట్టర్ 2020లో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన బ్రయాన్లకు వాటా ఉంది. న్యూయార్క్ రాష్ట్రానికి సెనేటర్గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ కెవిన్ థామస్ కూడా వారికి సాయం చేయనున్నారు. దివ్యాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎగతాళి చేస్తూ స్టాండప్ కామెడీ చేస్తున్న 5 సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సమై రైనా సహా 5 కమెడియన్లు తమ పాడ్కాస్ట్ లేదా కామెడీ షోలో క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. సమై రైనా, విపున్ గోయల్ తదితర కమెడియన్లు దివ్యాంగుల మనసు బాధించేలా జోకులు వేశారని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదే చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లతో ఈ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రైనా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ను సుప్రీం తప్పుపట్టింది. రైనా తనను తాను అమాయకుడిగా చిత్రీకరించుకుని తర్వాత క్షమాపణలు చెప్పారని విమర్శించింది. సోనాలి థక్కర్ బేషరతుగా తన షోలో చేసిన క్షమాపణ ఇప్పటికే ప్రసారమైనందున ఆమె తప్ప మిగిలిన 5 తమ షో లేదా పాడ్కాస్ట్లో క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ ఒక్క కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాలు ఇలాంటి ఎగతాళిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. రక్షణ సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫిజీ నిర్ణయించాయి. శాంతియుతమైన ఇండో పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని తీర్మానించాయి. 3 రోజుల భారత పర్యటన కోసం వచ్చిన ఫిజీ ప్రధాని సిటివెని లిగమామడ రబుకతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత భారత్, ఫిజీ 7 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఔషధాలు, నైపుణ్యాభివృద్ధి, వాణిజ్యం తదితర 7 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. చర్చల సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని ఫిజీ ప్రధాని రబుకా ఖండించారు. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ఉండాలన్నదే తమ ఉద్దేశమని తేల్చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను తోసిపుచ్చిన ఇరువురు నేతలు ఉగ్రవాదం పోరులో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు.